హైదరాబాదీ డాక్టర్ ఉగ్రలింకు సామూహిక విష ప్రయోగానికి కుట్ర. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఐటీఎస్ పోలీసులు ఆదివారం నవంబర్ 10న అరెస్ట్ చేసిన హైదరాబాదీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఫార్చ్యూన్ కాలనీలో నివాసం ఉంటున్న మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. పాకిస్తానీ హ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రెసిన్ కెమికల్ అత్యంత విషపూరితమైనదిలో దాడులు చేసినందుకు పథకం రచించినట్టు విచారణలో వెల్లడైంది. రెసిన్ను ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన జీవ విషయాల ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. గ్లాసు నీటిలో కలిపిస్తే ఎవరూ అనుమానించలేరని నిపుణులు చెబుతున్నారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి దీన్ని తయారు చేస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలినట్టు సమాచారం. దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో ఈ విషయాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడి వేలాది మంది మృత్యువాత పడేలా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. హైదరాబాదీ డాక్టర్ ఉగ్రలింకు సామూహిక విష ప్రయోగానికి కుట్ర. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఐటీఎస్ పోలీసులు ఆదివారం నవంబర్ 10న అరెస్ట్ చేసిన హైదరాబాదీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఫార్చ్యూన్ కాలనీలో నివాసం ఉంటున్న మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. పాకిస్తానీ హ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రెసిన్ కెమికల్ అత్యంత విషపూరితమైనదిలో దాడులు చేసినందుకు పథకం రచించినట్టు విచారణలో వెల్లడైంది. రెసిన్ను ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన జీవ విషయాల ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. గ్లాసు నీటిలో కలిపిస్తే ఎవరూ అనుమానించలేరని నిపుణులు చెబుతున్నారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి దీన్ని తయారు చేస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలినట్టు సమాచారం. దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో ఈ విషయాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడి వేలాది మంది మృత్యువాత పడేలా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.